రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకి అన్ని వేళలా అండగా ఉంటుందని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, సంతనూతలపాటి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఒంగోలులోని పిఏజీ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో వారు పాల్గొన్నారు. ముందుగా ముస్లిం సోదరులతో కలిసి దువా నిర్వహించారు. అనంతరం నమాజ్ చేశారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తున్నారు అంటూ కొనియాడారు. అల్లాదయ ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ అల్లా ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అన్నారు. మీ వ్యాపారాలన్నీ బాగుండాలి అంటూ ఆకాంక్షించారు. మైనార్టీల అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మీకు ఏ అవసరం వచ్చినా మేము అన్ని వేళలా అందుబాటులో ఉంటామని ఒంగోలు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. సంతనూతలపాటి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ రంజాన్ పండుగని ముందస్తుగా ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ ప్రపంచంలో జరుపుకునే అతి పెద్ద పండుగ రంజాన్ అన్నారు. వారి కుటుంబాల్లో అంతా మంచి జరగాలి అంటూ ఆకాంక్షించారు. ఈ ఇఫ్తార్ విందులో ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి, టీడీపీ ముస్లిం మైనార్టీ నాయకులు కపిల్ బాషా, అనిఫ్ ఖాన్, మైనార్టీ నాయకులు అజీ మునీషా, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొటార నాగేశ్వరరావుతో పాటు పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. పోయినసారి కార్యక్రమంగా అందరూ చేసేసారు, అది కొంచెం బాధాకరమైన విషయం. ఈసారి అలా చేయొద్దు. उनको भी खुशी होगी, मजमा रहेगा साथ చెప్పండి. पैदा फरमा आखिर की जिंदगी और ये सच्चा इंसान ना जात भेद ना मजहब का सवाल। अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन। दे रही है मुसलमानों को, ऐ अल्लाह वो सब ऐ अल्लाह आप ही बेहतर जानते हैं। अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन। ला इलाहा इल्ला अंता सुब्हानका इन्नी कुन्तु मिनज़ ज़ालिमीन। रब्बना आतिना फिद दुनिया हसना व फिल आखिरति हसना या मन्नान या बदिउस समावाति हसनतन व क़िना अज़ाबन्नार। हे अल्लाह बेशक गुनहगार हैं, सबको कबूल फरमा, हमारे तरावी को कबूल फरमा। हे अल्लाह पूरे आलम दे रही है मुसलमानों को, हे अल्लाह वो सब है अल्लाह तेरे दुनिया के एतबार से बड़े होने वाले हैं। हे अल्लाह कलेक्टर साहब जितने लोग यहाँ आए हैं सबके अल्लाह सेहत अता फरमा। हे अल्लाह तू ही
भी जानता है। ऐ अल्लाह इनकी खिदमतों को ऐ अल्लाह हिफाजत फरमा, हमारे रोज़े तरावी को कबूल फरमा, देखे देखे रमजान गुजर चुका फरमा। जितने लोग यहाँ बैठे हाथ फैलाए हुए हैं, किसके क्या जायज़ तमन्ना है अपने फजल से पूरा फरमा। हमारे रोज़े को कबूल किया है, अपने फजल शान अता फरमा। हमारे दुआ को जनाब रसूलुल्लाह सल्लल्लाहु अलैहि నాన్న పక్కన నాన్న ఎమ్మెల్యే గారు అక్కడ పెట్టి ఏం కాదు. హలో మాజీ విగత చైర్మన్ శ్రీ సత్యనారాయణ రామారావు కొంచెం మీరందరూ తక్కువ వస్తే మొదలు పెడతాం సార్. అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అష్హదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహ్ హయ్యల్ సలాం హయ్యల్ సలాం హయ్యల్ ఫలాహ్ హయ్యల్ ఫలాహ్. आफियत की जिंदगी और आफियत की बहुत नसीब फरमा। जो कुछ मांगे जो कुछ मांगने से रह गए। अस्सलाम वालेकुम भाई, सब साथी को खाने के चला है और साथ में खाना खा के जाना है। खाने का इंतजाम है, खाना खा के जाओ।
ఈ పండుగ ప్రపంచంలో అతిపెద్ద పండుగ. ముస్లిం సోదరులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునేటువంటి గొప్ప ఫెస్టివల్ ఇది. నెక్స్ట్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమి తినుకోకుండా ఉంటూ ప్రార్థనలు చేసుకుంటూ రోజంతా కూడా ప్రార్థనలో గడిపేటువంటి మంచి ఫెస్టివల్ ఇది. ఈ ఫెస్టివల్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా వారి కుటుంబాల్లో మంచి జరగాలని, ఈ ప్రార్థనల ద్వారా ఈ సమాజానికి మంచి జరగాలని సందర్భంగా కోరుకుంటూ మరొకసారి ముస్లిం సోదరులందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ముందుగా మీ అందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేమంతా కూడా మీతో ప్రభుత్వం తరఫున జరిపే ఈ రంజాన్ ఇఫ్తార్కి మేమంతా కూడా మీటింగ్ల కోసం ద్వారా మీ అందరితో కలిసి పంచుకోవడానికి వచ్చాం. ముందుగా మీ అందరూ కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పండుగ సందర్భంగా అల్లా ఆశీస్సులతో అందరి కుటుంబాలు సంతోషంగా ఉండాలి, అందరూ చేసే వ్యాపారంలో ముందుకెళ్ళాలి, అందరం కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి ఆ ప్రభుత్వ ఆశిస్తుందో అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు అంతకుముందు కానీ ఎప్పుడు కూడా మైనారిటీస్కి సంబంధించినంత వరకు అభివృద్ధి ఏది కావాలన్నా చేసింది మన తెలుగుదేశం పార్టీ అనేది కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఇప్పుడు ఎప్పుడు మీకు ఏ అవసరం ఉన్నా కూడా చేయడానికి మీకు అన్ని విధాలు కూడా అందుబాటులో చేస్తాం. మీకు ఏది కావాలన్నా చేయడానికి ముందుంటామని చెప్పేసి మీకు మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తూ, కాబట్టి మీ అందరూ కూడా పాజిటివ్లో ఉన్నారు, పొద్దు నుంచి ఏం లేదు. కాబట్టి మీ అందరికీ మరోసారి మనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అందరికీ నమస్కారాలు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మన గౌరవ కలెక్టర్ గారు ఈ రాజాబాబు గారు ఆధ్వర్యంలో ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా ఇఫ్తార్ విందుతో ఈరోజు ముస్లిం సోదరులు సోదరులందరినీ కూడా కలుసుకునేందుకు స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, అదేవిధంగా సంతనూతలపాడు శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు, టూరిజం చైర్మన్ గారు బాలాజీ గారు, ఇతర నాయకులందరూ కూడా మేము అధికారులు అందరూ మీ ముందుకు వచ్చి రంజాన్ శుభాకాంక్షలు జరపాలనే ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరికీ కలుసుకోవడం అనేది ఎంతో సంతోషంగా భావిస్తూ ఎక్కువగా సమయం తీసుకోదలుచుకోలేదు. అందరూ మనకందరూ కూడా పరిచయం ఉన్న వ్యక్తులే, అందరికీ కూడా అల్లా దయనంతా ఎప్పుడు కూడా ఉండాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ ప్రభుత్వం అనేది మైనారిటీలకు ఎప్పుడు కూడా పెద్ద పీట వేయడం అనేది మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ బాబు గారైనా ఆలోచనతో ఉండాలని మీకు అందరికీ కూడా తెలిసిన విషయం అనేది మరొకసారి తెలుసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ తెలుసుకున్నాం. జిల్లా కలెక్టర్ గారు, ఇక్కడ చేసిన ఎంపీ గారు, మోహన్ శ్రీనివాసరెడ్డి గారు, జనార్దన్ గారు, అదేవిధంగా టీజర్ ఎమ్మెల్యే గారు బాలాజీ గారు, చేసిన మా ముస్లిం సోదరులందరికీ ఈ రంజాన్ సందర్భంగా ఈ ఇఫ్తార్ గురించి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తామన్నారు. అల్లా బ్లెస్సింగ్స్లో అందరూ మన రాష్ట్రంలో మన ఒంగోలు జిల్లా ఒంగోలు పట్టణంలో అంతా బాగుండాలని, అందరూ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.